ఎన్టీఆర్ 'దేవరా' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ అనేది జనవరి 8 రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత 'దేవరా' సినిమాకు సంబంధించి గ్లింప్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇండస్ట్రీలో అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. చాలామంది ఈ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన పోస్టర్‌లో ఎన్టీఆర్ యొక్క లుక్ అనేది బాలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది ఇదేదో కార్టూను తరహాలో ఉంది అని చెప్పేసి కొంత ట్రోలింగ్ లాగా కూడా చేస్తూ వచ్చారు. అయితే ఎంతమంది ఎవరు ఎలా రకంగా ట్రోలింగ్ చేసినా సరే కూడా 'దేవరా' సినిమాకి సంబంధించి వన్స్ గ్లింప్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద అందరి అంచనాలు కూడా రెట్టింపు అవుతాయని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇండస్ట్రీ నుంచి గట్టిగా వినిపిస్తుంది. అయితే మేకింగ్ పరంగానే కాదు, క్యారెక్టరైజేషన్స్, ఇందులో ఎన్టీఆర్ లుక్కు, డైలాగ్ డెలివరీ, అనిరుద్ధ్ యొక్క సంగీతం, కొరటాల టేకింగ్ మొత్తానికి అంతా కూడా చాలా కసితో ఈ సినిమాకు సంబంధించి ఒక అవుట్పుట్‌ని తీసుకురావడంలో కూడా ప్రతి టీమ్ సభ్యుడు ఎంతో కసితో వర్క్ చేశారు. అదంతా కూడా గ్లింప్స్ అవుట్పుట్‌లో మీకు కనిపిస్తూ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఈ సినిమాకు సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు నిదానంగా చిన్న చిన్న హింట్లు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన చిన్నపాటి రోల్‌లో తమ్ముడితో కలిసి నటిస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది గత కొన్ని రోజులుగా కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా తన 'డెవిల్' సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో 'డెవిల్' కంటే ఎక్కువ 'దేవరా'కి సంబంధించిన విషయాలనే మీడియా అడగటం. దానికి సంబంధించి కళ్యాణ్ రామ్ ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా హైప్ ఆయన తనదైన శైలిలో ఈ సినిమా మీద హైప్‌ని క్రియేట్ చేసే ఆ వర్క్ అంతా కూడా ఆయన కూడా చేయటం జరిగింది. మొత్తానికి ఇదంతా చూసిన తర్వాత కంప్లీట్‌గా ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ కూడా కొద్దిసేపు ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే అది అతిథి పాత్ర లేదా ఏదన్నా ఎక్కువ ఫుల్ లెంత్ రోల్ ఉండే పాత్ర అనేది తెలియాల్సి ఉంది. ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. అయితే కళ్యాణ్ రామే నటిస్తారు అని చెప్పేసి దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాని పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియాలో 'దేవరా'కు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అనేది వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో కొద్దిసేపు కనిపిస్తారు. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌లో విజయ్ వచ్చి ఈ 'దేవర' పార్ట్ 2కి లింకప్ అయ్యేలాగా కూడా అతని పాత్ర ఉంటుంది అని చెప్పి ఒక రకమైన ప్రచారం. అంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విజయ్‌కి, ఎన్టీఆర్‌కి ఈ కాంబినేషను వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా సన్నివేశాలు అంటేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ఈ ప్రచారం అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ నటిస్తూ ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగు అదంతా ఆయన బిజీగా ఉన్నారు. ఆ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒక కంబ్యాక్ హీరోగా సక్సెస్ ఆయన కొట్టాలి. గతంలో 'గీత గోవిందం' సినిమాతో ఒక కాంబినేషన్‌లో ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ కూడా 'ఫ్యామిలీ స్టార్'తో సక్సెస్‌ఫుల్ మూవీ హీరోగా తను మళ్ళీ నిలబడాలి అని చెప్పేసి ఆయన తన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా విజయ్ పేరు అనేది 'దేవరా'లో వినిపించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజానికి అసలు ఈ కాంబినేషన్ సెటప్ అనేదే చాలా డిఫరెంట్‌గా ఉంది. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా కూడా కొరటాల సినిమాతో ఒక సినిమా 'కొరటాల శివ' ఒక సినిమా రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితుల వల్ల ఆ సినిమా అనేది ప్రస్తుతానికైతే కేవలం ఒక పోస్టర్ వరకే అది ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఫర్దర్‌గా ఎలాంటి అప్డేట్స్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ లేదు. ఈ క్రమంలో కొరటాలతో ఉన్న అనుబంధం మొత్తానికి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది అని విజయ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల వల్ల అడిగారు కాబట్టి నటించబోతున్నారు. పైగా ఎన్టీఆర్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ సరసన తను కూడా ఈ సినిమాలో చిన్న పార్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి విజయ్ భావించి ఇంట్రెస్ట్ చూపించాడు. ఈ రకమైన ప్రచారం అంతా కూడా ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారో మొత్తానికి విజయ్ అభిమానులు చేస్తున్నారో కానీ వినడానికి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నిజానికి కళ్యాణ్ రామ్, ఎన్టీఆరే కలిసి ఒక సినిమాలో చేస్తే చూడాలి అని చెప్పేసి నందమూరి అభిమానులు ఎప్పటినుంచో వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. సో అలాంటిది కళ్యాణ్ రామ్ 'దేవరా'లో కొద్దిసేపు కనిపిస్తున్నారు అనగానే వాళ్ళందరూ బాగుంటుంది చూడటానికి ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే తెర మీద అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. తాజాగా దీంతో పాటు వీళ్ళిద్దరితో పాటు విజయ్ పేరు కూడా వినిపించడం అనేది ఇదొక మరొక ఎగ్జైటింగ్ న్యూస్. బట్ ఏ క్రేజ్ ఉన్న సినిమాలకు సంబంధించి అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్‌ని ఇవ్వడం ద్వారా కొన్ని ఏదైతే ఆ సోషల్ మీడియా పేజెస్ ఉంటాయో వీటిల్లో రకరకాల హీరోలను ఇందులో నటిస్తున్నారని చెప్పి లేదంటే ఏదో కీలకమైన అప్డేట్ అని చెప్పి పలానా హైలైట్స్ అని చెప్పేసి పేజ్ రీచ్ కోసం కూడా ఈ రకమైన ప్రచారాలు చేస్తున్న పరిస్థితి ఈ మధ్య ఎక్కువవుతుంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే 'దేవరా' సినిమాలో విజయ్ నటించడం అనేది విజయ్ అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి ఇద్దరికీ మంచి ఎగ్జైటింగ్ న్యూస్ అయినప్పటికీ కూడా బట్ అందులో వాస్తవం ఎంత అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తేనే మనం నమ్మాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే 'దేవరా'కి సంబంధించి
ఏ చిన్నపాటి ట్రోలింగ్ పోస్టర్కి సంబంధించి వచ్చింది. తొలుత దేవరాకి సంబంధించి ఎన్టీఆర్ లుక్ పోస్టర్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తూ ఈ న్యూ ఇయర్కి వదిలిన పోస్టర్ అనేది సరిగ్గా వర్క్ చేయలేదని చెప్పే రిపోర్ట్ చాలామంది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ ఈ పోస్టర్ మీద రావడం జరిగింది. బట్ ఏదైనా సరే కానీ గ్లిమ్స్ వచ్చిన తరువాత ఆ కొద్దిపాటి ట్రోలింగ్, ఆ నెగిటివిటీ ఏదైనా సరే అవన్నీ తొలగిపోయి దీనికి సంబంధించి అంతా కూడా అంచనాలు రెట్టింపు అయ్యేలాగా కూడా ఈ ఈ జనవరి 8న రాబోతున్న గ్లిమ్స్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఫర్దర్గా ఈ గ్లిమ్స్ను మరింత రీచ్ ఉండేలాగా కూడా సంక్రాంతి సినిమాలు ఏవైతే ఉంటాయో అన్నిటితో థియేటర్లో ప్రొజెక్ట్ అయ్యేలాగా కూడా ఒక భారీ ప్లానింగ్తో ప్రమోషన్ను దేవరా టీం అయితే చేయనున్నారు. ఇక గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక ఈ సినిమాకు సంబంధించిన బజ్ను, హైప్ను అలాగే ఉంచేలాగా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ను వదులుతూ ఏప్రిల్ 5వ తారీఖు వాళ్ళు చెప్పిన డేట్కు ఇమీడియట్గా ఒక భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో దేవరా సినిమాను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు.